డిజిటల్ అరెస్టులు ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సైబర్ నేరగాళ్ళు డబ్బులు కాజేసేకి రకరకాల మార్గాలు వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటే ఆ ట్రాప్లో జనం ఎంత వాళ్ళను అవేర్ చేసే ప్రయత్నం చేసినా ట్రాపుల్లో అయితే పడుతూ ఉన్నారు. చిన్నా చితగా సామాన్యులు కాకుండా తాజాగా ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక సీనియర్ నేత మైదుకూరు, కడప జిల్లా మైదుకూరుకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఈ డిజిటల్ అరెస్ట్లో పడి ఏకంగా మనీ లాండరింగ్ సిబిఐని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఈ విధంగా బెదిరిస్తే 1.07 కోట్లు సైబర్ నేరగాళ్ళకి ఇచ్చారట. ఇచ్చిన తర్వాత తెలుసుకొని నేను మోసపోయాను అని చెప్పి అప్పుడు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారట. ఈడీ అని, అరెస్ట్ అని, ఇంకేవో డాక్యుమెంట్స్ అని చూపెడితే ఒక ఎమ్మెల్యేని అంత భయపడిపోయారా? అంత భయపడిపోయి 1.07 కోట్లు ఇచ్చాడా? తాజాగా సైబర్ నేరగాళ్ళ బారిన పడిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఉగ్రవాదుల బ్యాంకు లావాదేవీలతో ప్రమేయం ఉందని, ఆయనకు ఉగ్రవాదుల బ్యాంకు లావాదేవీలతో ప్రమేయం ఉందని మనీ లాండరింగ్ పేరు చెప్పి ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్ళ ముఠా భయపెట్టిందట. నకిలీ పత్రాలు చూపిస్తూ ఏ క్షణంలోనైనా అరెస్టు చేశామని బెదిరించి 1.07 కోట్లు కొల్లగొట్టారట. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందట. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కి హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసంలో ఉన్నప్పుడు ఈ నెల 10వ తేదీన ఉదయం 7:30కు ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందట. ఫోన్ చేసిన వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి గౌరవ్ శుక్లాగా పరిచయం చేసుకున్నాడట. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల అరెస్టు చేసిన ఉగ్రవాది ఖాతా నుంచి మీ బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయిందని చెప్పి దానికి సంబంధించిన నోటీసులు, సిబిఐ అరెస్ట్ వారెంట్ అంటూ కొన్ని పత్రాలు చూపించారట. కొద్దిసేపటి తర్వాత మరో నంబర్ నుంచి వీడియో కాల్ చేసిన నేరగాడు ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి విక్రమ్గా పరిచయం చేసుకున్నాడట. ఉగ్రవాది సదాఖాన్ ఖాతా నుంచి 3 కోట్లు మీ ఖాతాకు బదిలీ అయ్యాయని, ఈ కేసు విచారణకు ముంబై సైబర్ క్రైమ్ కార్యాలయానికి రావాలంటూ భయపెట్టి సహకరించకపోతే ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని బెదిరించాడట. బ్యాంకు ఖాతాను పరిశీలించాలంటూ పలు దఫాలుగా 1.07 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారట. తర్వాత పోలీస్ క్లియరెన్సు, క్రిమినల్ రికార్డు క్లియరెన్సు, క్లీన్ చిట్టు, మహిళల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి తుది క్లియరెన్స్కు మరో 60 లక్షలు డిమాండ్ చేసినారట. ఫస్ట్ 1.07 కోట్లు డిమాండ్ చేసి తీసేసుకొని మళ్ళీ 60 లక్షలు డిమాండ్ చేశారట. దీంతో మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్లో ఫిర్యాదు చేశారట. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు ఒక ఎమ్మెల్యేనే ఉగ్రవాది ఖాతా నుంచి నీ అకౌంట్కి డబ్బులు వచ్చాయి, మనీ లాండరింగ్ అంటే ఇట్లంటే అంత భయపడిపోయారంటే మరి ఎమ్మెల్యే అకౌంట్కి ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయో తెలియదు. ఒక ఎమ్మెల్యే భయపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారా? సిబిఐ అంటే, ఈడీ అంటే ఉగ్రవాది ఖాతా నుంచి మీకు డబ్బులు వచ్చాయంటే ఏ ఖాతా నుంచి ఏం డబ్బులు వచ్చాయి ఎమ్మెల్యేకి ఐడియా కూడా ఉండదా? ఉగ్రవాది ఖాతా నుంచైనా భయపడి డబ్బులు ఇచ్చేస్తారా? ఏది ఉగ్రవాది, ఏంది, ఆ డీటెయిల్స్ ఏంటి, ఎవరు రా మాట్లాడుకుందాం అనాలి కదా ఎమ్మెల్యే. లేకుంటే చెప్పి అడిగి కావాలో వివరాలు పంపి నోటీస్ పంపి నేనే వస్తాను అనాలి కదా. మరి ఇంకా అన్ని అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయా ఆయన ఎమ్మెల్యే గారి అకౌంట్? అట్లేమో కాదు కదా. ఏమో మరి అంత భయపడి ఇచ్చారా అని అంత డబ్బులు?